ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాల కారణంగా ప్రజలు బీఆర్ఎస్ కు ఓటేసేందుకు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులెన్ని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. జాతిపిత ఒక్కరే ఉన్నారని, ఆయన మహాత్మా గాంధీ అని అన్నారు. కల్వకుంట్ల కుటుంబంపై కేసులు పెడితే తెలంగాణను అవమానిస్తున్నారంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు చేస్తారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో జరిగిన 2 ఉప ఎన్నికల్లో కానీ విపరీతమైన ధోరణిని అవలంబిస్తూ సభ్యత సంస్కారం లేకుండా చౌకవారు విమర్శలు చేశారు. కానీ ప్రజలందరూ వాటిని తిప్పికొట్టారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కాస్తంతనైనా అవగాహన ఉంటే, కాస్తంతనైనా రాజకీయ పరిపక్వత ఉంటే, కాస్తంతనైనా సిగ్గు అనేది ఉంటే, ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఒక్కసారి ఆ విమర్శల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మున్సిపాలిటీ ఎన్నికల్లో డిపాజిట్లు కాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడడం లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజలకు ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్త. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాల కారణంగా ప్రజలు బీఆర్ఎస్ కు ఓటేసేందుకు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులెన్ని, ఇప్పుడెన్ని ఉన్నాయో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. జాతిపితని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. జాతిపిత ఒక్కరే ఉన్నారని, ఆయన మహాత్మా గాంధీ అని అన్నారు. కల్వకుంట్ల కుటుంబంపై కేసులు పెడితే తెలంగాణను అవమానిస్తున్నారంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు చేస్తారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ వంశీ అందిస్తారు. వంశీ, అటు కడియం శ్రీహరి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు పెట్టినటువంటి అంశం జాతిపిత ఎవరు అంటూ కూడా కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తా ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఈ అంశంపై ఒక్కొక్క నాయకులు మాట్లాడుకుంటా వస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు స్టేషన్ గన్పూర్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అటు కడియం శ్రీహరి ఇదే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక రకంగా ఏదైతే ఇటు పక్క అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఆయన అడ్వకేట్స్ ఆయన అనంత పిటిషన్ పైన విచారణ జరుపుతా ఉన్నారు. మరో పక్క స్టేషన్ గన్పూర్ లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత సంచలన వ్యాఖ్యలుగానే మనం చెప్పాలి. ఆయన వ్యాఖ్యలు చేస్తున్నది కూడా జాతిపిత ఎవరంటూ కూడా కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర సంపదను కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా ఈ వ్యాఖ్యలు అనేది పెద్ద దుమారం రేపుతున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎండికాడు పడుతుంది అనుకున్న సమయంలో కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో సంచలనంగా మారిందనేది మాత్రం మనం చెప్పాలి. ఈ సందర్భంగా ఆయన అనేక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకసారి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూద్దాము. బీఆర్ఎస్ నాయకులు అధికారం కుటుంబ హక్కుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు జరిగింది. విపరీతమైనటువంటి ధోరణితో నీచమైన విమర్శలు చేస్తున్నారని, ప్రజలు వాళ్ళ విమర్శలను ఓటు రూపంలో తిప్పుకొట్టారంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. ప్రజలు వాళ్ళ విమర్శలను పట్టించుకోవడం లేదు అనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలకు ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేయడానికి సిద్ధంగా లేరంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. జాతిపిత ఒకరే ఉన్నారు, ఆయనే మహాత్మా గాంధీ అంటే కూడా చెప్పడం జరిగింది. జాతిపిత అని
చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత సంచలనంగా మారాయనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడే ఆస్తులు సంపాదించుకున్నారని 2014కు ముందు కల్వకుట్ల కుటుంబ ఆస్తులు ఇప్పుడెన్ని ఉన్నాయని ప్రజల ముందు పెట్టాలనేది కూడా ఆయన డిమాండ్ చేశారు. కల్వకుట్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరు కేసులలో ఇరుక్కున్నారని, వాళ్ళ మీద కేసులు అయితే తెలంగాణను అవమానిస్తున్నారు అంటున్నారు. దాంతో పాటుగా తెలంగాణ మీ అయ్య సొత్తు కాదంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు చేస్తారంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. మీ అహంకారంతో మీ మాట తీరులో మార్పు లేదు కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మనందరం కలిసి అవినీతి రహిత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా స్టేషన్ గణపుని తీర్చిదిద్దుతామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కడియం చేసినటువంటి వ్యాఖ్యలపైన మాట్లాడుతూ ఎక్కడ డిస్క్వాలిఫై అవుతాను అని కడియం శ్రీహరి ఫ్రస్ట్రేషన్ కి పోయారని, ఒక రకంగా ఆయన సమన్వయం కోల్పోయి కేసీఆర్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే డిప్యూటీ సీఎం ని చేశారు, ఎంపీని చేశారు, అయినా కూడా కేసీఆర్ అయినా కూడా కడియం శ్రీహరికి ఇంత కూడా ఏదైతే కృతజ్ఞత భావం లేదు అంటూ కూడా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఒక రకంగా చూస్తే మాత్రం జాతిపిత అనే అంశం మాత్రం ఇంకా కొనసాగుతుందనే కూడా చెప్పాలి. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుపెట్టినటువంటి ఈ వ్యాఖ్యలు ఎప్పటికీ ఎండ్ కార్డు పడనున్నాయి అనేది కూడా మనం చూడాలి. మొత్తం మీద కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యల పైన మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారని కూడా మనం చెప్పాలి. ఓకే వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఒక్కసారి ఆ విమర్శల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మున్సిపాలిటీ ఎన్నికల్లో డిపాజిట్లు కాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటు వేయడానికి ఇష్టపడుతుంది అని స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజలకు ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు? చెప్పుకోవడం సిగ్గుండాలి కాస్త.